సో ప్రభుత్వం దీన్ని పరిశీలించిన తర్వాత మెరుగైన వైద్య సేవలు, ఎందుకంటే విశాఖపట్నం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అక్కడ సాఫ్ట్వేర్ కానివ్వండి, లేకపోతే ఐటీ కానివ్వండి, లేకపోతే డేటా సెంటర్స్ కానివ్వండి, ప్రతి పరిస్థితుల్లో చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా మెరుగైన వైద్యం అందే అవకాశం, వైద్య సేవలు అందే అవకాశం కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్ని మరి ఇటువంటి ఇంటర్నేషనల్లీ రెనౌండ్ హాస్పిటల్స్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 5 కోట్లకి మరి భూమి 9 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి కూడా వైజాగ్ లో ఎకరం 5 కోట్లు 5 crores పర్ ఎకర్ ఎండాడా. ఎస్, ఎక్కువ ఉంటుంది కాదు. అటువంటి హాస్పిటల్ రావటం మూలంగా ఏంటంటే వైద్య సేవలు అంటే ఏదైనా ఇండివిజువల్ కేసెస్ మనకు తెలియదు కానీ ఆ హాస్పిటల్కి ఉన్న పేరు, ఆ హాస్పిటల్లో జరుగుతున్న హెల్త్ పరమైన రీసెర్చ్, లేకపోతే ఆ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు ఆయన చేసిన పిహెచ్డీలు కానీ రీసెర్చ్ కానీ దీని మీద అటన్నిటిని పరిగణలో తీసుకుని ఆ హాస్పిటల్ వస్తే మన రాష్ట్ర పేషెంట్స్కే కాకుండా చుట్టుపక్కల వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వీళ్ళందరికీ కూడా మేలు జరిగిందనే ఉద్దేశంతో దాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. లేదా కమర్షియల్ యాక్టివిటీ అంటే నేను కమర్షియల్ ఆస్పెక్ట్ చెప్పట్లా, నేను చెప్పేది ఏంటంటే వైద్య సేవలు, క్వాలిటీ హెల్త్ అంటే దాని గురించి నాకు సమాచారం లేదు నాకు, నేను తెలుసుకుంటాను. హాస్పిటల్ అదేవిధంగా మన పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న రాతి డంపుల నుండి రాతిని వేరు చేయటం కోసం కొంత 247 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ శాంక్షన్ చేసి ఆ పనిని అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మీల్కి, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్కి అప్పగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే డ్యామ్ నిర్మాణానికి 71.63 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. గతంలో తవ్విన, అంటే ఇంత ముందు కన్స్ట్రక్షన్ లో చాలా రాళ్లు వచ్చినాయి, అంటే బ్లాస్టింగ్ చేస్తారు కాబట్టి కొండల్లో, కానీ దాంట్లో 50% మాత్రమే కన్స్ట్రక్షన్ కి ఉపయోగంగా ఉండి మిగతా ఇన్ని కూడా స్ట్రెంత్ లేని రాళ్లు రావడం మూలంగా కేవలం 50%, అంటే ఒక 30-35 లక్షలు మాత్రమే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో వచ్చిన రాతిని వినియోగించగలిగింది. ఇప్పుడు హిల్ నెంబర్ 902 దాంట్లో బ్లాస్ట్ చేసి దాంట్లో వచ్చిన రాయిని ఈ కన్స్ట్రక్షన్ కి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ హిల్ ని ఎక్స్కవేట్ చేసి రాయిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 247 కోట్లతో ఈ పనిని మీల్కి అప్పచెప్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఈపీసీ సిస్టమ్ లో లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీస్ కోసం ప్యాకేజ్ నెంబర్ 66 దాదాపు 890 మీటర్ల పొడవు గల నావిగేషన్ టన్నెల్ నిర్మాణానికి శాడిల్ డ్యామ్ మరియు దాని నిర్మాణంలో సహా ఆఫ్ టేక్ రెగ్యులేటర్ పని విషయంలో 4,49,484 అదనపు బడ్జెట్ ని శాంక్షన్ కి ఆమోదం తెలిపింది. 4,49,00,000. నేషనల్ ప్రాజెక్ట్ అవన్నీ కూడా రీయింబర్స్మెంట్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా రీయింబర్స్ తీసుకుంటాం. అంటే ఇవన్నీ ఎసెన్షియల్. ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలంటే అక్కడ రాక్ అవసరం. రాక్ ఆల్రెడీ వచ్చిన రాక్ లో 50% పనికిరాదు, అంటే స్ట్రెంత్ లేదు కాబట్టి దాన్ని పక్కన పడేసేసి, చిన్న కాదు స్ట్రెంత్ అంటే మెత్తగా అయిపోతాయి ఆ లోడ్ పెడితే. సో అవి తీసేసి మళ్ళీ హిల్ నెంబర్ 902లో ఎక్స్కవేషన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ జీవోఎంఎస్ నెంబర్ 1 ఇన్ ద ఎనర్జీ డిపార్ట్మెంట్ డేటెడ్ 7/1/2026 లో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అడ్కో నుంచి 900 కోట్ల రూపాయలు
స్పెషల్ టర్మ్ లోన్ తీసుకుంది ఆల్రెడీ. దానికి హామీని